హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మైవా క్రియేటివ్. ఈ రోజు కొన్ని బ్యూటిఫుల్ కలెక్షన్స్ అనేది నేను తీసుకొని వచ్చానండి. లేట్ చేయకుండా చూసేద్దాం. చూస్తున్నారు కదండి, ఈ బ్యూటిఫుల్ మిర్రర్ వర్క్ మస్టర్డ్ ఎల్లో పైన మనమైతే డిజైన్ చేసాము. బ్యాక్ నెక్ అయితే ఈ విధంగా వచ్చేసింది. హ్యాండ్స్ కి వచ్చేసి ఈ విధంగా హ్యాండ్ ప్యాటర్న్ వచ్చింది, షార్ట్ హ్యాండ్స్. సో మనమైతే ఇంకా సెల్ఫ్ కలర్ తీసుకోకుండా శారీలో మొత్తం మెజంతా పింక్ ఉంది. మెజంతా పింక్ అండ్ సిల్వర్ కలర్ స్టోన్స్ తో హైలైట్ అనేది చేసాము. బ్యాక్ నెక్ పార్ట్ వచ్చేసి ఈ విధంగా ఉంది, హెవీ వర్క్. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఈ విధంగా డిజైన్ చేసాము. ఇది వచ్చేసి మన బొటిక్ లో డిజైన్ అయిన బ్యూటిఫుల్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిర్రర్ వర్క్. నెక్స్ట్ లేట్ చేయకుండా సెకండ్ వన్ కట్ వర్క్ ప్యాటర్న్ అండి. ఇది కూడా రీసెంట్ అండ్ న్యూ డిజైన్. ఇది కూడా చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మనమైతే గోల్డ్ జరీ కాంబినేషన్ లో తీసుకున్నాము. చక్రీస్ ఇంకా వైట్ కలర్ స్టోన్స్ తో హైలైట్ అనేది చేసాము. బ్యాక్ అయితే అక్కడక్కడ బూటా వర్క్ ఇచ్చాము. ఫ్రంట్ కి వచ్చేసి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అనేది డిజైన్ చేసాము. ఫ్రంట్ పార్ట్ కూడా చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అవుట్ లైన్ కానీ ఏదైనా కూడా వర్క్ ఫినిషింగ్ లో ఏ మాత్రం తీసిపోకుండా వర్క్ అయితే డిజైన్ చేసాం. ఇది వచ్చేసి హ్యాండ్ పార్ట్ అండి. తన హ్యాండ్ లెంత్ వచ్చేసి 3 ఇంచెస్. సో 3 ఇంచెస్ లో మనం అయితే ఈ విధంగా డిజైన్ చేసాము. హ్యాండ్ బాట్ వచ్చేసి ఇది కూడా చాలా చాలా బాగుందండి. ఎవరికైనా కావాలి అనుకుంటే లేట్ చేయకుండా బుక్ అయితే చేసేసుకోండి. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ చాలా బాగుంది కదా, మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. దీంతో పాటు మనం చేసిన మిర్రర్ థర్డ్ కలెక్షన్ చూసిద్దాం. ఇది చూస్తున్నారు కదండి, సెల్ఫ్ టిష్యూ అండి. టిష్యూ పైన చాలా వరకు ఫ్యాబ్రిక్ పైన వర్క్ అయితే చేయరు. సో మనం అయితే టిష్యూ పైన కూడా వర్క్ చేసాము, విత్ జరీతో చేసాము. సో స్టోన్స్ కానీ కుందన్స్ కానీ ఏది చూసినా కూడా ఫినిషింగ్లో ఏ మాత్రం తీసుకోకుండా చేసామండి. కుందన్స్ కూడా సెల్ఫ్ అండ్ ఆపోజిట్ కలర్ బ్లౌజ్ పీస్ కలర్ తీసుకున్నాము. మిర్రర్కి కూడా ఈ విధంగా హైలైట్ అవ్వాలని చెప్పేసి 2 సైడ్స్లో మిర్రర్కి స్టోన్స్ అనేది తీసుకున్నాము. ఈ విధంగా తీసుకోవడం వల్ల చాలా గ్రాండ్గా కనిపిస్తుంది. ఫ్రంట్ పార్ట్ కూడా డిజైన్ చేసాము. హ్యాండ్స్ వచ్చేసి షార్ట్ హ్యాండ్. సో మనమైతే హ్యాండ్కి ఈ విధంగా ప్యాటర్న్ అనేది డిజైన్ చేసాము. షార్ట్ హ్యాండ్ ఇంక్లూడింగ్ మిర్రర్ బూటాస్ అనేది తీసుకున్నాము. చూస్తున్నారు కదండి, ఇది కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. లేట్ చేయకుండా ఇంకా వర్క్ చూసేద్దాం. బ్యూటిఫుల్ వర్క్. ఇది కూడా మన దగ్గర డిజైన్ చేసామండి, న్యూ మగ్గం వర్క్ డిజైన్. సో ఇది అయితే కర్దానాలోనే డిఫరెంట్ టైప్ అండి. మన జర్దోజీ కాకుండా ఇది వేరే టైప్ ఆఫ్ ఉంటుందండి. సో జర్దోజీ లాగే ఉంటుంది. ఎంబోజ్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది. సో ఈ టైప్ ఆఫ్ వర్క్ ఇంకా చెల్లా వర్క్ అనేది చేసేసి మనమైతే డిజైన్ చేసాము. బ్యాక్ పార్ట్ అయితే మొత్తం కర్దానా అండ్ జర్దోజీతో హైలైట్ అయితే చేసాము. హ్యాండ్ పార్ట్కి వచ్చేసి ఈ విధంగా ఎల్బో హ్యాండ్ గ్రాండ్ లుక్ వచ్చేలాగా డిజైన్ అయితే చేసాము. కింద కట్ వర్క్ అయితే ఇచ్చేసాము. దీంతో పాటుగా మనం అయితే ఈ విధంగా హ్యాంగింగ్స్ అనేది డిజైన్ చేసాము. చూస్తున్నారు కదండి, మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. లేట్ చేయకుండా ఇంకో కలెక్షన్ చూసేద్దాం. ఇది వచ్చేసి బొటిక్లో డిజైన్ చేసిన ఇంకో లేటెస్ట్ కలెక్షన్ అండి. సింపుల్ అండ్ డిగ్నిటీగా కనిపించే వర్క్ అంటే ఇదని చెప్పొచ్చు. శారీలో ఫ్లవర్స్ ఫ్లవర్ ఉన్న ఇలాంటి వర్క్స్ అయితే ఈజీగా సూట్ అవుతాయి. ఎందుకంటే మ్యాక్సిమం శారీస్లో ఫ్లవర్స్, లీవ్స్, టర్నింగ్స్ సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఈజీగా సెట్ అవుతుంది. సో వీళ్ళకైతే మనం ఈ విధంగా బ్యాక్ నెక్ అయితే వేసామండి. బ్యాక్ నెక్తో పాటు ఫ్రంట్ నెక్ కూడా డిజైన్ చేసాము. ఫ్రంట్ నెక్ అయితే ఈ విధంగా డిజైన్ చేసాము. హ్యాండ్కి వచ్చేసి వాళ్ళు ఓన్లీ బార్డర్ పెట్టుకుంటామన్నారు, షార్ట్ హ్యాండ్స్. సో మనమైతే బ్యాక్ అండ్ ఫ్రంట్ అనేది డిజైన్ చేసాము. చూస్తున్నారు కదండి, ఇది కూడా ఎంత బాగుందో. దీంతో పాటుగా ఇంకొకటి మన దగ్గర చేసిన బ్యూటిఫుల్ కలెక్షన్ చూసేద్దాం. ఇది వచ్చేసి మస్టర్డ్ ఎల్లో పైన మిర్రర్ వర్క్. శారీలో మిర్రర్స్ ఉంటే ఏ విధంగా డిజైన్ చేయాలి అని ఆలోచిస్తుంటే మాత్రం లేట్ చేయకుండా ఇలాంటి డిజైన్ అయితే ఫాలో అవ్వండి. ఎందుకంటే చూస్తున్నారు కదండి, ఇక్కడ మనం స్టిక్ చేసింది మాత్రం కుందన్స్ కాదు. కుందన్స్ ప్లేస్లో మనమైతే మిర్రర్స్ అయితే డిజైన్ చేసామండి. కనిపిస్తున్నాయి కదా ఈ మిర్రర్స్, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఎవరైనా చూస్తే మాత్రం అసలు వదులుకోరండి ఇలాంటి డిజైన్. ఎందుకంటే మనమైతే కుందన్స్ కాకుండా శారీలో అంతా మిర్రర్స్ ఉన్నాయి. సో అందుకని మిర్రర్ అయితే స్టిక్ చేసాము ఇదంతా. సో మిర్రర్స్ అన్ని స్టిక్ చేసేసి ఆపోజిట్ ఏదైతే ఉందో ఆపోజిట్ వైట్ కలర్ స్టోన్ అనేది ఇచ్చాము. దాంతోపాటు బూటా అయితే అక్కడక్కడ ఆల్ ఓవర్ బూటా అనేది ఇచ్చాము. హ్యాండ్స్కి వచ్చేసి